ఇప్పుడంటే అన్నీ టాప్ ఇండ్లు కానీ వెనకట ఊర్ల పొంటి చూస్తే కమ్మల గుడిసెలు పెంకుటిన్లే ఎక్కువ ఉండేటివి. వానాకాలం వస్తే జాలీగా ఇల్లంతా కురిసేటిది. కురిసిన కాడల్లా గిన్నెలు పెట్టుకుంటుండే ఇంటోళ్ళు. ఆయన ఇల్లంతా కురిసి ఉప్పులు పప్పులు బియ్యము కట్టుకునేటి బట్టలు పక్క బట్టల కాడ నుంచి సగ్గులం తడిచేటిది. తెల్లారి వంట వండుకుందానికి పొయ్యి మంట పెట్టలేక సావు వచ్చేటిది గొట్టం పట్టుకొని ఊదలేక. ఆగు అసొంటి బాధే గీళ్ళకొచ్చింది ఇప్పుడు. కమ్మల గుడిసె కాదు స్లాబ్ పోసిన బంగ్లే గాని గాలొస్తే గలగల వానొస్తే లొడలోడ పైకప్పు పెచ్చులున్నాయి. మళ్ళా నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలంలో ఉన్న ఓరిదేల ఊరి సర్కారు బడి ఇది. దంచి కొడుతున్న వానలకు కమ్మల గుడిసె కురిసినట్టే కురుస్తుంది బడంతా. ఒక పోరలు కూసునేటి గదిలనే కాదుళ్ళు పంతులు కూసునేటి జాగల అందుట్లో బడి పెద్దసారి కూసునేటి జాగల కూడా శినుకులు చిట్ట ఉడుతూనే ఉన్నాయి. అగా చూడోలి పెద్దసారి ముంగట ఉండేటి బల్ల మీద నీళ్లు పడుతున్నాయని గిన్నె పెట్టిరు. ఉట్టు నీళ్లతోని బల్ల మీద ఉండేటి కాగితాలు దడవకుండా బల్లె పొల్లగాలకు పైటీలు వంటోళ్ళకు కూడా తిప్పలే. మళ్ళా కిందికి మీదికి పడుతున్న వానకు వంట వండుదామంటే కట్టెలు కూడా చక్కగా మండుతలేనట్టుంది. అక్కలు కూర్చొని గీతీలు అవస్థలు పడుతున్నారు పాపం. ఓ కాంచి వాన పడుతుంటే తరగతి గదిలో కొంతమంది బయట కొంతమందిని కూర్చోబెట్టిరు పంతులు. వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, వాళ్ళు బాగు చేపించేటోళ్ళు కాదు కదా. జిల్లా పెద్ద ఆఫీసర్లకు ఉండాలి. బడట్టున్నందుకు అక్కడి లీడర్ సాబులు దాన్ని ఆలతేందో అరుచుకోవాలి. అంతేగాని వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, ఉన్న దాంట్లో శాపం అలుచుకుంటూ తప్పితే. అగ చూడులి ఆన్నే చదువులు ఆన్నే వంటలు. గా పొయ్యి అక్కడకు ముసురు పెడుతుంటే పొల్లగాళ్లకు సలిమంటగా అయినట్టున్నాలే కావచ్చు. పోండ్రిగా బడున్న కాడ పోరలుండరు, పోరగాళ్ళున్న కాడ బల్ల ఆలదు బాగుండవంటే ఇదే కావచ్చు అబ్బా.